పార్టీలతో రిజర్వేషన్లు పార్టీల రిజర్వేషన్లు బీసీల ఐక్యత బీసీల ఐక్యత రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు కల్పించాలి 42% రిజర్వేషన్లు కల్పించాలి 42% బీసీ రిజర్వేషన్లు బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత 42% రిజర్వేషన్ను బీసీలకు 42% రిజర్వేషన్ను బీసీలకు 42% రిజర్వేషన్ను రిజర్వేషన్లు కల్పించడంగానే రిజర్వేషన్లు కల్పించడంగానే రిజర్వేషన్లు కల్పించడంగానే ఐక్యత బీసీల ఐక్యత 15వ తారీఖు మహాధర్నను 15వ తారీఖు బీసీల మహాధర్నను 15వ తారీఖు బీసీల మహాధర్నను 15వ తారీఖు నాడు బీసీల మహాధర్నను హైదరాబాద్ లో జరుగుతున్న బీసీల మహాధర్నను హైదరాబాద్ లో నిర్వహిస్తున్న బీసీల మహాధర్నను హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మహాధర్నను బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీలకు 42% ప్రజాప్రతినిధుల ఫోరం అని బీసీపీఎఫ్ అనే ఫోరం ఏర్పడ్డది. ఆ ఫోరంలో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్ గారు, అదేవిధంగా సర్పంచ్ల సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా సుర్వి యాదయ్య గౌడ్ గారు, అదేవిధంగా సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీత్ చందర్ గారు, అదేవిధంగా నల్లగొండ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ల ఫోరం కడారి కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు సర్పంచులం ఎంపీటీసీలం కలిసి ఒక ఫోరంగా ఏర్పడ్డామంటే ఆ ఫోరం బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలుపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి గత 18 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన పదవి కాలంలో అయిపోయి సర్పంచుల పదవి కాలం అయిపోయి 16 నెలలు అవుతుంది. ఎంపీటీసీల పదవి కాలం అయిపోయి దాదాపు 13 నెలలు అవుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్ చైర్మన్లు పదవులు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ అయిపోయి చాలా రోజులు గడుస్తుంది. ఆ గడిస్తున్న ఈ ప్రజాప్రతినిధులం అంతా ఎదురు చూసేది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కల్పిస్తామంటే ఓపికతోని ఎదురు చూసినాం. కానీ వీళ్ళు తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన అని చేసి అక్కడ ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ ఉన్న తరుణంలోనే వీళ్ళు ఎన్నికలకు పోతామని ఒక్కొక్క మంత్రి కొంత అగ్రవర్ణాల మంత్రులు అక్కడక్కడ లీక్లు ఇచ్చుకుంటూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలకు ఇచ్చిన హామీ ఏమవుతుంది, ఈ హామీ అమలుపరచాలనే దాని మీదనే 42% రిజర్వేషన్ ప్రకటించినాకనే ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వివిధ బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అంతా అడిగితే వీళ్ళు ఇప్పటిదాకా ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న
కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ తీర్మానం మీద బీసీలకు 42% రిజర్వేషన్ ను ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు పోవాలంటే వారు కూడా కొంతమంది కుట్రవంతున్నట్టు కొంతమంది లీక్లు వస్తున్నాయి. ఏమని చెప్తున్నారంటే వారు కొంత చట్టం చేయకుండా వాళ్ళు ఒక జీవోతోని రిలీజ్ చేసి లేకపోతే పార్టీతోని మేము ఎన్నికలలో పార్టీ పరంగా మేము టికెట్లు ఇస్తామని చెప్తున్న దాన్ని మేము వ్యతిరేకిస్తూ మాకు చట్టభద్రత కల్పించే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ చట్టం అమలుపరిచినాకనే ఎన్నికలు పోవాలని బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం నుంచి వార్డు మెంబర్ల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక ఫోరంగా ఏర్పడడం. ఈ ఫోరం కాడ కూడా ఇందిరా పార్క్లో హైదరాబాద్లో 15వ తారీఖు నాడు జరగబోయే మహాధర్నాకు అందరూ నల్లగొండ జిల్లాకు ఈ రోజు వచ్చినాం. ఈ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులను కలిసినాం. ఈ ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఈడ మేము క్లాక్ టవర్ కాడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ చేసి ఇక్కడ ఉన్న ప్రజలు, బీసీలు, మేధావులు, అదేవిధంగా బీసీ ప్రజాప్రతినిధులు 15వ తారీఖు నాడు వచ్చి విజయవంతం చేయాలని పేరున కోరుతూ ఇవ్వాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గత 25 సంవత్సరాలుగా స్థానిక సంస్థల బలోపేతానికై నిధులు అధికారాలకై అనేక పోరాటాలు చేసి గత ప్రభుత్వంలో కానీ అంతకన్నా ముందున్న ప్రభుత్వంలో కానీ ఎన్నో జీవోలు కూడా తీసుకురావడం జరిగింది. మరి సంవత్సరంన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బీసీసీ అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ప్రధానమైనది కామారెడ్డి డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ 42% చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి మరి సంవత్సరంన్నర గడుస్తూ ఉంది. ఇంతవరకు ఉలుకు పలుకు లేనందున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీల సంఘం, సర్పంచుల సంఘంతో పాటు గ్రామ స్థాయి నుండి వార్డు మెంబర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు బీసీ ప్రజాప్రతినిధుల వేదిక అని చెప్పి ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి 4 నెలల క్రితమే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 15వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర బీసీల మహా ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వాల్ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నల్లగొండ జిల్లాలో నల్లగొండ మండలం అధ్యక్షులు కటారి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ ప్రజాప్రతినిధులకు, అన్ని సంఘాల వర్గాలకి మేము పిలుపుని ఒకటే ఇస్తున్నాం. అందరము ఒకే వేదిక మీద రావాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐక్య వేదికగా ఏర్పడి, జేసీగా ఏర్పడి ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకున్నట్టయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ